అందరికీ నమస్కారం. ముందుగా నీలాలు కారేన కాలాలు మారేన నీ జాలిని పంచుకోనా నీలాలిని లాలిని పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా. ఈ సభకి ఈ పాటకి సంబంధమే లేదు. నేను ఎందుకు పాడానంటే రాగానే ఆవేశంతో వచ్చారు గురవయ్య గారు. నాకు డబ్బింగ్ పాటలు అంటే ఇష్టం ఉంటుందండి, ఏదైనా నాకు ఈ చాలా దానికి సకారణంగా చెప్పారు ఆ మాట కూడా. ఈయన ఎప్పుడైనా కోపంలో ఉన్నప్పుడు ఆయన తగ్గించాలంటే ఆయనకు చాలా ఇష్టమైన పాట ఇది. ఒక్క లైన్ పాడగానే అబ్బా డబ్బింగ్ కంటే అసలు గొప్పది లేదండి ప్రపంచంలో నొప్పేసుకుంటాను. అందుకని ఈ పాట పాడేశాను ముందు ఆయనకి. అందరూ అన్నట్టుగా డబ్బింగ్ అంటే ఎవరికి తెలియదండి. అసలు డబ్ అన్న మాట ఎలా అర్థం వచ్చిందో కూడా తెలియలేదు. నేను ఐ ట్రైడ్ మై బెస్ట్ ఆన్లైన్లో కూడా వెతికి చూడాలని. డబ్బింగ్ అనేది కేవలం మరో భాషలో నుంచి ఇంకో భాషలోకి మార్పు చేసినటువంటి సినిమాల సంభాషణలు పాటలకు సంబంధించిందే కాదు. ఈ ట్రాక్ సిస్టమ్ వచ్చిన తర్వాత పాటలకు సంబంధించి అంటే సంగీతాన్ని ముందుగా ధ్వనిముద్రణ చేసిన తర్వాత గాత్రధారులు వచ్చి పాడేటటువంటి ప్రక్రియను కూడా డబ్బింగ్ అనే అన్నారు. అంటే బాంబేలో ఎక్కువ వాడేవారు అది. సార్ డైరెక్ట్ రికార్డింగా లేకపోతే ఏదైనా నై రికార్డింగ్తో హోగి డబ్ కర్నా హై కాపీ అనేవారు. డబ్ చేస్తే చాలు అంటే మీ వాయిస్ అందులో పెట్టాలి అని. సో ఒక గాత్రాన్ని మరొక గాత్రంలో పెట్టడానికి పరకాయ ప్రవేశం చేయించడానికి ఈ డబ్బింగ్ అన్న మాట ఎలా వచ్చిందో తెలియదు. చాలా క్లిష్టమైన ప్రక్రియ. కానీ దాంట్లో చాలామంది సాధించినటువంటి పరిణామాలు చూస్తుంటే మాత్రం వాళ్ళ కాళ్ళను ముట్టుకొని దండం పెట్టాలనిపిస్తుంది. కానీ అలాగే ఆ పాటల్ని కిట్టించేస్తే చాలు అనుకుని, లేకపోతే ఆ కవి తమిళంలో ఇంత గొప్పగా రాశాడు కదా, ఆ భావాన్ని మనం అలాగే చేయాలి అని చెప్పారు కదా 2 పురుగుల గురించి, అలా చేయడం అనేటటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో కూడా డబ్బింగ్ పాటలు ఉన్నాయి. దానికి కారణం ఏమిటంటే ఒక భాషకు ఉన్నటువంటి ఒకానొక సందర్భం, వాళ్ళ నుడికారానికి ఆ మాటల్ని వాళ్ళతో వాడుకుంటే వాళ్ళు వింటే అది చాలా ఆనందకరంగా ఉంటుంది. కానీ దాన్ని అలాగే తర్జుమా చేస్తే మాత్రం అపభ్రంశంగా ఉంటుంది. మొన్నే తమ్ముడు చెప్పాడు, మనం కంపు అన్న మాటని చాలా దుర్వాసనకు ఉపయోగిస్తాం తెలుగులో. కన్నడలో కంపు అంటే సుగంధం అని అర్థం. కానీ తెలుగులో కంపు అంటే దుర్వాసన అన్నది మనం వాడుకలో మాట్లాడి తెచ్చాం. కానీ కంపు అంటే వాసన అని అర్థం అంతే. వాసన అనగానే అది దుర్వాసన కానే కాదు. అలా వాడుకలోకి ఉత్కృష్టమైన ఉచిష్ట గుడ్డలు ఎక్కడున్నాయరా అంటారు నెల్లూరులో. పిల్లలు బహిప్రవేశానికి వెళ్ళిన తర్వాత ఆ ఉచిష్ట గుడ్డలు తాకలు వచ్చాడు వేయండి అంటారు. శబ్దాన్ని బట్టి మాటల అర్థాలు కూడా చాలా మార్చేశారు. ఇలా ఉన్న సందర్భంలో ఎవరికి తట్టిందో ఆ ఆహుతి అన్న మలయాళం సినిమాని తెలుగులోకి, ఆహుతి అన్న హిందీ సినిమాని తెలుగులోకి భాషీకరణ అనాలా, దాని లేకపోతే ఏమనాలో తెలియదు, భాషాంతరీకరణ చేసి ఇప్పుడు మనం డబ్బింగ్ చేసి అది చేయగలం అనేటటువంటిది నిరూపించుకోగలమా అన్న ఒక ఛాలెంజింగ్గా తీసుకొని అది చేసినటువంటి వ్యక్తులకి నిజంగా ఎవరో ఒకరు ఇలా చేయవచ్చు అని చూపించుంటే తప్ప అది జరగదు. ఎందుకంటే తెలుగులో ట్రాక్ తీయడం, మ్యూజిక్ ట్రాక్ తీయడం, స్ట్రీట్ సినిమా అయినా సరే ప్రారంభించిన వారు చలపతిరావు గారు. అప్పుడు 3 ట్రాక్లే ఉండేవి, 3 ట్రాక్స్ ఉండేవి అన్నమాట. ఒకటి ఆర్కెస్ట్రాకు టోటల్గా మెలోడీ ఇన్స్ట్రుమెంట్లు ఏమున్నా సరే, ఫ్లూటు, వాయలినాలు, సితార్లు అలాంటి వాటికి ఒక ట్రాక్ను దాన్ని సిద్ధం చేసేవారు. రెండో ట్రాక్లో మన లయ రిథమ్కి సంబంధించింది, ఇంకో ట్రాక్లో గాత్రాలు, ఇలా ఉండేవి. ఇవన్నీ కూడా ఒక్కసారి జరిగేవి. కాకపోతే 3 ట్రాక్లు ఎందుకున్నాయంటే ఆ హెడ్కు 3 ట్రాక్లు ఉండడం వల్ల మిక్స్ చేసేటప్పుడు ఏది తక్కువ చేయాలి ఏది ఎక్కువ చేయడానికి ఆ 3 పెట్టుకుని చాలా సౌకర్యంగా చేసుకునేవారు రికార్డిస్టులు. కానీ విడిగా తీసిన తర్వాత హెడ్ మాత్రం ఒకటే ఉంటుంది. హెడ్ అంటే దేని ద్వారా శబ్దము ఎలక్ట్రానిక్ మాధ్యమంగా మారి ఒక టేపు మీద దాని చొరకలు వేసి దాన్ని ముద్రించిన తర్వాత
దాన్ని మరొక హెడ్ ద్వారా ప్లే చేసినప్పుడు ఇక్కడి నుంచి వచ్చిన ప్రాసెసే రివర్స్ అయ్యి మళ్ళీ శబ్దంగా బయటికి రావడం. కానీ ఒకే హెడ్ మీద 3 ట్రాకులు ఉన్నప్పుడు మనం రికార్డ్ చేయడానికి ఆ రికార్డ్ బటన్ నొక్కితే ఆ 3 ట్రాకులు పనిచేస్తాయి. అక్కడ ఉన్నది 3 రికార్డ్ అవుతుంది, లేకపోతే 3 ఎరేజ్ అయిపోతుంది. మరి విడిగా 2 చేసి 3వ దాంట్లో గాత్రాన్ని మాత్రం విడిగా చేయడం ఎలాగా? కుదరదు. రికార్డింగ్ థియేటర్లో కుదిరే ప్రసక్తే లేదు. అప్పుడు టియా కంపెనీ వాళ్ళు 1/4 ఇంచ్లో 4 ట్రాక్ రికార్డర్స్ వచ్చాయి. మన గ్రండిగ్ అవన్నీ కూడా వచ్చాయి. ముందు ఇలా తిరిగేవి స్పూల్స్ వచ్చాయి, తర్వాత ఇలా తిరిగేవి వచ్చాయి. దాన్ని ఇండివిజువల్గా ఈచ్ ట్రాక్ని, ఒక్కొక్క ట్రాక్ని అనుసంధానం చేసుకోవడానికి, పంచ్ చేయడానికి 4 హెడ్స్ అని పెట్టి ఒకే టేప్ రన్ అవుతుంటుంది. కాబట్టి ముందు ఒక ట్రాక్లో మ్యూజిక్ తీసేద్దాం, ఇంకో ట్రాక్లో రిథమ్ తీసేద్దాం, ఓకే అయిపోయింది. ఆర్టిస్టులు పాడేవాళ్ళు వచ్చినప్పుడు ఈ 2 వాళ్ళకు చెవిలో వినిపిస్తే వాళ్ళు దాన్ని వింటూ పాడతారు. కానీ ఈ రికార్డ్ అయిన దానికి, ఆల్రెడీ చెవిలో వచ్చేదానికి, మనం వాయిస్ని రికార్డ్ చేయడానికి మధ్య ఇంత అంతరం ఉంటుంది. ఆ అంతరం ఎంతో చూసి ఆ గాత్రాన్ని రికార్డ్ చేసే ఆ హెడ్ను అక్కడ పెట్టాలి, 2 పక్క పక్కన ఉండకూడదు. అది సరిగ్గా క్యాలిబ్రేట్ చేయాలి. ఇది వచ్చింది. ఆ ఇన్స్ట్రుమెంట్ని పెట్టుకొని మొట్టమొదటి ట్రాక్ ఆయన ఇంట్లోనే రికార్డ్ చేశాడు, ఆర్కెస్ట్రాని పెట్టుకుని చలపతిరావు గారు. మ్యూజిషియన్స్ అందరిని పిలిచి చేసి, తర్వాత రికార్డింగ్ థియేటర్కి వెళ్ళి ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాడకుండా ఈయన దీంట్లోనే ఇదే పెట్టుకుని వాయిస్ రూమ్లో నుంచి ఘంటసాల గారు, సుశీల్ గారు పాడుతుంటే ఆ గాత్రాలని ఈ 4వ ట్రాక్లోకి తీసుకోవడం. ఒకసారి వెంకటేశ్వర కళ్యాణ మండపం ఉంటే టీ నగర్లో పాండ్య బజార్ ఎదురుకుండా అక్కడ చేశారు రికార్డింగ్. ఇలా ట్రాక్ తీయడం అని మొదలెట్టింది ఆయన, ఇది సంగీతానికి సంబంధించినంతవరకు. ఆ తర్వాత ఏ పాట కూడా ఆయన డైరెక్ట్గా రికార్డ్ చేయలేదు. 7 గంటలకు మ్యూజిషియన్స్ వస్తే 8:30, 9 గంటలకల్లా మ్యూజిక్ రికార్డింగ్ అయిపోయేది. కరెక్ట్గా 8:30, 9 గంటలకు ఆర్టిస్ట్ ఉండి తీరాలి అక్కడ, ఎవరైనా సరే. 10 గంటలకు 10:30 కల్లా రికార్డింగ్ అయిపోయేది. 7 to 1 కాల్ షీట్ అన్నది ఆయనకు 7 to 10 అంతే. మెసులుబాటు వచ్చిందనమాట. అంటే ఎవరో చేసిన తప్పు కోసం అని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా శ్రమ పడకుండా చేయడానికి ఒక అవకాశం వచ్చింది. కానీ దీనికంటే ఎన్నో ఎన్నో దశాబ్దాలకు ముందర ఇలా ఫిల్మ్ మీద మన పక్కన చూస్తుంటాం చూడండి, అది శబ్దం. ఆ శబ్దానికి సంబంధించిన ట్రాక్. ఈ ఆ ట్రాక్ను తీసేసి దాని బదులు ఇంకొక భాషకు సంబంధించిన ట్రాక్ను మనం ప్రింట్ చేస్తే సినిమా అదే, కానీ భాష మారిపోతుంది కదా అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఐడియా ఎవరికి వచ్చిందో తెలియదు. అది కూడా పరిశోధించాల్సిన గొప్ప విశేషం. సో దానికి ఆ ప్రక్రియను చేపట్టి మొదలెట్టిన వారు శ్రీశ్రీ గారు. చాలా కష్టం ఆ రోజులు. ఇప్పుడైతే ఒక పర్టికులర్ అక్షరమో ఒక ఫ్రేసో అది సరిగ్గా సింక్ కాలేదు అనుకుంటే దాన్ని ఆడియోని అలా అడ్జస్ట్ చేసి ఇలా అడ్జస్ట్ చేసి కంప్యూటర్లో చూస్తూ మొత్తం పర్ఫెక్ట్ సింక్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. చెప్పేటటువంటి డబ్బింగ్ కళాకారుడికి ఎక్కువ వేదన కలిగించకుండా చేయడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఒక సినిమాలో ఒక సీన్ ఉందనుకున్నాం. ఇప్పుడు శంకరాభరణం ఉంది. శంకరాభరణంలో ఒక సీన్, ఆ మాస్టర్ ఒకతను అరుగు మీద కూర్చొని బ్రో జై బా డబ్బుర్రా నిన్ను విన్నా టట రఘువరా టట అని అంటారు. ఈయన వస్తారు, మాట్లాడతారు, ఏదో ఉంది. ఆ సీన్ ఉంది. ఆ సీన్ అవుట్డోర్లో రికార్డ్ చేశారు. గతంలో అయితే అంతకు మునుపు సంభాషణలు కూడా చాలా మటుకు 99% అవుట్డోర్లోనే రికార్డ్ చేసేవారు. ఆ గాలి, ఆ యాతన పరిస్థితి కూడా మైకులు అక్కడే పెట్టి, కానీ కొండొకచో జనరేటర్ నాయిస్లు రావచ్చు. అలా ఉన్నప్పుడు గాత్రాలు స్పష్టంగా వినిపించట్లేదు అనుకున్నప్పుడు మళ్ళీ రికార్డింగ్ థియేటర్కి వచ్చి వాటిని మాత్రం మళ్ళీ శబ్దీకరించడం జరిగేది అన్నమాట. ఇప్పుడు ఈ సీన్ చెప్పినప్పుడు దీన్ని డబ్ చేయాలంటే ఆ సీన్ మొత్తం వేసుకొని దాన్ని చూస్తూ ఆ సీన్ అంతా, అందులో ఉన్న డైలాగ్ అంతా మళ్ళీ గుర్తు చేసుకొని ప్రతి కళాకారుడు చెప్పగలగాలి. అందరూ ఒకే చోట ఉండాలి. ఆ రోజుల్లో ఏం చేశారంటే ఆ సీన్ బ్రో జై బా రబరుర్రా టట ఇంతవరకు సీన్ కట్ చేసి ఇంత వచ్చిందనుకోండి ఫిల్ము, ఈ కొసలు 2 కూడా జాయిన్ చేసి ప్రొజెక్టర్లో వేస్తే అది తిరుగుతూనే ఉంటుందన్నమాట. బ్రో చే వారెవరురా టట బ్రో చే వారెవరురా టట శబ్దం, సినిమా తిరుగుతూనే ఉంటుంది. ఆర్టిస్ట్ ఇక్కడ నిలబడి 1కి 10 సార్లు చూసుకొని ఇక టేక్ వెళ్దామండి అనుకున్నప్పుడు ఆ ఫిల్ము తిరిగేటటువంటి ప్రొజెక్టర్కి ఈ రికార్డర్ను అనుసంధానం చేయాలి.
రికార్డర్లో టేప్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి ఒకేసారి రన్ కావాలి. ఏ మాత్రం కూడా అటు ఇటు అయినా కూడా సింక్ తప్పిపోతుంది. దాన్ని ఏం చేయాలి? కొత్త సిస్టమ్ కనిపెట్టారు. ఒక మోటార్ని ఇంటర్లాక్ సిస్టమ్ అని కనిపెట్టారు. ఆ మోటార్ వల్ల ఏమవుతుందంటే ఈ శబ్దగ్రహణం చేసుకునే ధ్వనిముద్రణ జరిగేటటువంటి టేప్ రన్ చేసే రికార్డరు, ప్రొజెక్టరు రెండు ఇంటర్లాక్ చేసిన తర్వాత ఈ బటన్ నొక్కగానే రెండు ఒకసారి స్టార్ట్ అవుతాయి. అది స్టార్ట్ అయిన తర్వాత దాంతోపాటు అది చూస్తూ ఈ డైలాగులు చెప్పగానే రికార్డ్ అవుతుంది. ఆ తరువాత ఈ టేపును తీసుకెళ్ళి మళ్ళీ ఫిల్మ్లోకి ఎక్కించి ఆ ఫిల్మ్ను ప్రింట్ చేసి అందులో ఉన్న శబ్దాన్ని ఈ సినిమాకు అనుసంధానం చేయాలి. అది ఇంకా పెద్ద ప్రాసెస్. అంటే హౌ లెబోరియస్ ఇట్ వాస్. అంత సులభం కాదు మనం డబ్బింగ్ సినిమా చూసి. ఒక మనోహర్ లాంటి సినిమాలో సాలిలోక్యూస్ ఉంటాయి. ఎంతసేపు మాట్లాడతారు కన్నమ్మ గారు తమిళంలో. అసలు దాన్ని తెలుగులో ఆవిడే మాట్లాడారు. తమిళాన్ని ఇదంతా కూడా సింగళీస్ వాళ్ళు చెప్పే తమిళ యాసలో చెప్పాడు. రాసేశాడు దుర్మార్గుడు. సింగ్ చేయడం ఎంత కష్టం. నేను ఎప్పుడు సినిమా చూస్తూ చెప్పనండి డబ్బింగ్. నాకు సినిమా పాటలాగా టైమింగ్, చెవి ఎక్కడి నుంచి ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడన్నా పాపాలు ఉన్నాయని మాత్రం ఒక్కసారి నేను నోట్ చేసుకుంటాను. ఆ స్క్రిప్ట్లో ఒకసారి చూసిన తర్వాత ఇంక టేక్ అంటానన్నమాట. ఎప్పుడు ఓకే అవుతుంది అది వేరే విషయం. అంత పెద్ద సీన్ చెప్పడానికి రాసిన వాడు కూడా అదే లెంగ్త్లో రాయాలి. కొండొకచో మన తెలుగుదనం రావడం కోసం అని చెప్పి కాస్త ఎక్కువ తక్కువ అయినా ఎక్కువైన దాన్ని ష్రింక్ చేయడానికి మనం ఎంత ఫాస్ట్ చేయాలి ఆ ప్లేస్లో, లేదా తక్కువైన దాన్ని మళ్ళీ సింక్ చేయాలంటే ఎలా ఎలాబరేట్ చేయాలని ఇవన్నీ మస్కిషన్లో రికార్డ్ అయిపోవాలి. చెప్తున్నప్పుడే ముందుగానే దానికి ఏదో కొండ గుర్తులు మనం రాసుకోవాలి. అది విన్నప్పుడు ఎంత ఆనందం వేసిందంటే నాకు నిజంగా ఇట్ వాస్ సో వండర్ఫుల్. అంటే ఎంత కష్టమైన ప్రక్రియ ఇది. చెప్పిన వాడికి కాదండి, ముందు రాసేవాడికి కష్టం, చాలా చాలా కష్టం. నాకు రాజేశ్వరి చెప్పింది ఒకటే గుర్తుంది ఇప్పటికీ. చెవికి కంటికి మధ్య 4 వేళ్ళే తేడా. ఇప్పుడు మనం డబ్బింగ్ చేస్తున్నప్పుడు తెర అంతా చూడమండి, లిప్ కరెక్ట్గా ఉందా లేదని ఆర్టిస్టుల పెదాలే చూస్తాం. క్లోజ్ షాట్ వచ్చాడు. సినిమాకి వచ్చేవాడు అలా చూడు, తెర అంతా చూస్తాడు. ఎక్కడో మరీ పెదాల క్లోజ్ షాట్ ఉంటే తప్ప ఇదేదో 2 అతికినట్లు లేదే అనిపిస్తుంది తప్ప, దాన్నే చూస్తూ కూర్చుంటే మన నుడికారాన్ని పోగొట్టుకుంటే మాత్రం ఇది డబ్బింగ్ అయ్యా అని గురవారెడ్డి గారు అన్నట్టు అంటుంది. చెవికి ఆహా మన తెలుగులా ఉంది, మన తెలుగే అని అనిపిస్తే అది అత్యద్భుతంగా, అది ఎవ్వరూ బాధకారు. ఇక్కడ కాస్త సింక్ పోయినా కూడా ఎవ్వరూ దాని గురించి పట్టించుకోరు. అది రాసేవాడికి నేను చెప్పేది ఏంటంటే, తెలుగు పాటను తెలుగు సంభాషణను నేరుగా రాసేటప్పుడు ఎంత జ్ఞానం ఉండాలో డబ్బింగ్ రాసేటప్పుడు కూడా అంత జ్ఞానమే కావాలి. మిడిమిడి జ్ఞానంతో ఏముంది, ఆ సింక్ని రాసేస్తే సరిపోతుంది. ఆ ప్రొడ్యూసర్కి ఏం తెలియదు, కొత్తవాడు కదా, ఆ లిప్ సింక్ సరిగ్గా సరిపోయింది కాబట్టి భలే ఉందండి అనేస్తారు అనుకుని వచ్చిన సినిమాలు ఉన్నాయి. అపభ్రంశంగా ఉంటుంది. తెలుగు నుడికారం తెలియాలంటే సామెతలు తెలియాలి. సామెత అంటే ఏమిటి తెలియాలి, చదవాలి, పెద్దవాళ్ళ గురించి పట్టుకోవాలి, పెద్దవాళ్ళ పుస్తకాలు చదవాలి. భాష మీద కొద్దో గొప్ప ఒక అధికారం కావాలి. ఆ అధికారం వచ్చినప్పుడే చక్కటి భాష, అది డబ్బింగ్ సినిమా కానివ్వండి, మరో సినిమా కానివ్వండి, వచ్చి తీరుతుంది. ఎంతమంది మహా కళాకారులు. ఈ సందర్భంలో నన్ను డబ్బింగ్ కళాకారుడు చేసిన మా అన్నయ్య సంగీత దర్శకుడు చక్రవర్తికి నేను సహస్రధా కృతజ్ఞుడు. వాడు దొంగతనంగా నన్ను ఇరికించేశాడు డబ్బింగ్ ఆర్టిస్ట్గా. ఆ రోజుల్లో అతను నాగేష్కి చెప్తుంటే అసలు ఎంత అత్యద్భుతంగా చెప్పేటటువంటి కళాకారుల్లో అగ్రశ్రేణి కళాకారుడు నాగేష్కి చెప్పిన వాళ్ళలో చక్రవర్తి ఎంత పాపులర్ అంటే నేనే చెప్తాను. అతను సర్వసుందరం చెప్పిన తర్వాత ఆ సినిమా రిలీజ్కి వాడు నెల్లూరు వస్తే వినాయక్ హాల్కి అతన్ని చూడడం కోసం మేమందరం వెళ్ళాము, మా ఫ్రెండ్స్ అందరం. చక్రవర్తి గారు ఎలా ఉంటారు, ఎంత అద్భుతంగా చెప్తారు నాగేష్కి, అంత పాపులర్ ఆర్టిస్ట్. సరే, అతను నేను మమైకం అయిపోయిన తర్వాత అతను కమల్ హాసన్కి డబ్బింగ్ చెప్తున్నారు. మన్మథ లీలా అనే సినిమా డబ్బింగ్ జరుగుతుంది. ఆ ముహూర్తం రోజు రారా నువ్వు అన్నారు. వెళ్ళాం. ఇది లూప్ సిస్టమే. అప్పుడు ఒక సీన్ ఉంటుంది, కమల్ హాసన్ దగ్గర మేనేజర్గా పనిచేసే ఒక అయ్యర్ పాత్ర. అరే నువ్వు ఈ అయ్యర్కి నాన్న ఎలా మాట్లాడుతుందో తెలుసుగా, వాడు మా నాన్న కూడా నాన్న అనిపించాడు.
నాన్న ఎలా మాట్లాడతాడు బట్ నువ్వు చెప్పరా, నేను ఏదో ముహూర్తం అంటూ వచ్చాను, నాకు డబ్బింగ్లు ఇవన్నీ ఏం తెలియదు, నన్ను వదిలేరా, పాటలు నేను పాడతాను అన్నాడు. చెప్పరా, నువ్వు చెప్పగలవరా అన్నాడు. నా వల్ల కాదు, నన్ను వదిలే అన్నా. వాడు ఎంత గూడు పుట్టాన్ని చేశాడంటే ముహూర్తం షాటు మైక్ దగ్గర ఇలా వాడు నుంచున్నాడు, పక్కన ఊరికే నుంచారా అన్నాడు. తర్వాత ముహూర్తం షాట్ ఫస్ట్ టేక్ అనౌన్స్ చేస్తారు ఇలా. అది ఓకే కాకపోయినా దాన్ని కట్ చేయరు ఎవరు కూడా, ముహూర్తం రోజున ఎందుకు చేయాలి అని. చేయగానే వాడు చెప్తున్నాడు డైలాగు. మరి ముందేమన్నా అంటే సరదాగా ఊరికనేరా, ఇదిగో డైలాగ్ ఇక్కడ ఉంది, నువ్వు ఆ పంతులు కూడా నువ్వు చెప్పు సరదాగా అన్నాడు. సరదాగా అన్నాడు కదా అని వాడు చెప్తున్నాడు. ఆ పంతుల పాత్రకు దాన్ని చూస్తే ఏదో చదివేశా. కట్ అన్నాడు. అయిపోయిందా, రికార్డింగ్ అయిందా? కమిటీ అయిపోయావు నువ్వు ఆ పంతులకు ఇప్పుడు చెప్పేశావు, ఇది ముహూర్తం, దీన్ని కాదని నాకు లేదు, నాకు తెలియదు, నువ్వేం చేస్తావు, ఈ క్యారెక్టర్కి నువ్వే చెప్పాలి. ఇట్లా ఇరికించేసావు ఏంట్రా గాడిదా, నాకేం తెలియదు, నేను ఉంటాను కదరా, నేను చెప్తాను ఎలా చెప్పాలని. 4 లూప్స్ చెప్పేసావు అనుకో, ఆ తర్వాత నీకే వచ్చేస్తుంది. అలా మొదలయ్యి వాడు కమల్ హాసన్కి చెప్తున్నది వాడిని పక్కన పెట్టి నేను కమల్ హాసన్కి చెప్పేంతవరకు వచ్చి కొన్నాళ్ళు పాటలు కూడా నేను దొరక్కపోతే నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు. నిజం పాడడానికి వచ్చావు, ఈ డబ్బింగ్లు కూడా ఉంటాయా నీకు, ఇవన్నీ ఎందుకు ఇరుక్కుపోయాను సార్, నేనేం చేయలేను, ఇప్పుడు కమల్ హాసన్ అంటే నేనే చెప్పాలంటున్నారు. అలా ఎంతమంది ఆర్టిస్టులు చెప్పానంటే, కులభూషణ్ ఖర్బంద, కొంత సంబంధం లేనటువంటి ఆర్టిస్టులకు చాలామందికి చెప్పాను. అనిల్ కపూర్ ఫస్ట్ తెలుగు సినిమాలు కష్టం అంటే ఏంటని చెప్తానండి. ఒక డైలాగ్ ఉంటుంది అందులో అనిల్ కపూర్కి, వంశవృక్షంలో, భరనభ భరవ ఉత్పలమాల, ఈ ఛందస్సులో ఎన్ని అందమైన పద్యాలు వచ్చాయని ఒక డైలాగ్ ఉంది. అతను ఉత్పలమాల, భరనభ భరవ, ఛందస్సు ఇవన్నీ ఏం తెలుస్తాయి, కంఠోపాఠం చేశాడు. సైకిల్ పట్టుకుని అమ్మాయితో నడిచొస్తూ భరనభ భరవ ఉత్పలమాల, ఇందులో ఎన్ని పద్యాలు చెత్త బాగుంటాయి చెప్పేశాడు. దీన్ని డబ్ చేస్తున్నప్పుడు మిడ్ షాటే లిప్ కనపడుతుంది, అదే డైలాగ్ చెప్పాలి, ఇది వేరే భాష కాదుగా, తెలుగే. ఎలా సింక్ చేయాలి, ఎంత యాతన పడాల్సి వచ్చిందో. అంటే కష్టం అంటే ఏంటని చెప్తున్నాను. అలా 1 కాదు 2 కాదు. ఈ నూనె గురించి ఎందుకు చెప్పమన్నానంటే, నేను ఆ సీన్ చూసిన తర్వాత కమల్ హాసన్ ఎక్కడే అతను ముందు కాళ్ళకు దండం పెట్టాలన్నాడు ఫస్ట్ చెప్పిన మాట అది. ఆ తర్వాత అతను ఏ సినిమా ప్రొడ్యూస్ చేసినా, ఏ కవి రాస్తున్నా, ఒక సీన్ వచ్చేసరికి, సార్ ఇది డెఫినెట్గా మీ ప్రతి సినిమా తెలుగులోకి డబ్ చేస్తారు కదా, దీనికి తెలుగులో రాయడం చాలా కష్టం అవుతుంది, విడిగా ఏదైనా చేద్దాం, నీ ఇష్టం వచ్చింది రాసుకో, అక్కడ ఒకడున్నాడు రాక్షసుడు వెన్నెలకంటి అని, నువ్వేం రాసినా రాసేస్తాడు. ఆ లెవెల్కు అతన్ని కన్విన్స్ చేశాడనమాట. ఇతని రాత్రి ఇద్దరు వచ్చారు, ఇక్కడ ఉన్నారు, భారతీబాబు గారు వచ్చారు, మిగతా చాలామంది రాసేవాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళ పరిధుల్లో వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు అమ్మిరాజు గారిని ఒక ఆయన ఉండేవారు, ఆయన దగ్గర కూడా నేను పాటలు పాడాను. తర్వాత ఐ స్టిల్ రిమెంబర్ సమ్ జోక్స్. శ్రీశ్రీ గారికి, అనిశెట్టి గారికి కూడా పెద్ద పెద్ద భూతద్దాలు లాంటివి ఉండేవి. ఆయన ఎప్పుడు మేము అక్కడ నిలబడి, నేను అనిశెట్టి గారు చేస్తున్నప్పుడు నేను డబ్బింగ్ డైలాగ్స్ చెప్పలేదు, పాటలు పాడేవాడిని. ఆయన స్క్రీన్ దగ్గరికి వెళ్ళి చూస్తుండేవారు అనమాట. నేను పాడేది ఇక్కడ, ఆయన హెడ్ఫోన్లో వేసుకొని వింటూ ఉంటారు. బాబు బాలు, పల్లవిలో ఏదో మా కలిసినట్లేదే, మార్చుకుందాం అనేవారు. అక్కడి నుంచి వచ్చి ఆయన మార్పు చేసిన తర్వాత మళ్ళీ పాట మొదటి నుంచి పాడాలి. ఆయన సింక్ అక్కడికి వెళ్తే కానీ కనపడదు. ఇదే ప్రక్రియ ఒకసారి శ్రీశ్రీ గారు రాసిన పాట పాడుతున్నాను. గురుగారు అక్కడ కొంచెం చిన్న ఇబ్బంది వస్తుంది సింక్కి, ఒకసారి మీరు, ఆయన కూడా పెద్ద కళ చూడు, ఒకసారి లిప్ చూడండి అన్నారు. లిప్పులు పట్టుకునే వయసు ఇది అన్నారు. మనం పట్టుకోకపోయినా జనం పట్టుకుంటారు కదా, ఇది ఒకసారి వేయమని మళ్ళీ చూస్తాను అని చెప్పారు. అది వేరే విషయం. ఇలాగే సినిమా చూడకుండా రాయడు ఆరుద్ర గారు. అలాగే మాకు రాసి ఆయన అసలు అర్థమే కాదు ఆయన చేతి రాత, పుస్తకంలో రాసేసి ఇచ్చి వాళ్ళు చెప్తాడులే అని చెట్టు కిందకి వెళ్ళి ఎప్పుడు ఏదో పుస్తకం చదవడమే. ఇస్తే నాకు ఒక 4-5 చోట్ల అవి ఏంటో అర్థం కాదు. నాయన ఇది ఏంటి రాశారు ఆయన అంటే, మాత్రం ఏం తెలుసు సార్, మీరు చెప్తారన్నారన్న. ఆయన ఇంకెవడు చదివి రాయించడు, ఆయన రాసిచ్చేస్తాడు, అంటే ఫాస్ట్గా అవుతుందని. ఆయన పుస్తకం చదువుకుంటున్నాడు, దగ్గరికి వెళ్ళి చూపించింది, ఇది ఏంటో అర్థం కాలేదు, నాకు మాత్రం ఏం తెలుసు, వేరే ఏదో ఇస్తాలే, మళ్ళీ వేరే రాసిచ్చారు, నాకు మాత్రమే తెలుసు అన్నారు. ఇలాగే అప్పటికప్పుడు రాసిచ్చేవారు. ఇలాగే సొమ్మొకటిది సోకొకటిది తెలుగు నుంచి తమిళ్లోకి అనువాదం చేసినప్పుడు పాటలు కన్నదాసన్ గారి సినిమా చూడకుండా రాశారు. పర్ఫెక్ట్ సింక్ అన్నీ. ఒక పర్టికులర్ సాంగ్లో ఏదో ఆ కొమ్మ నీడలో పాట అనుకుంటాను, లాస్ట్ సాంగ్
2 o'clock మొదలెట్టి 9 గంటలకు ఫినిష్ చేస్తున్నాను అన్ని పాటలు. సింక్ ప్రాబ్లంగా ఉంది. 9:30కి ఆయన యాగంలో ఉంటారు. ఎవరు డిస్టర్బ్ చేయలేరు, దగ్గరికి వెళ్ళలేరు ఆయన దగ్గరికి. రాజనాగేంద్ర గారు జుట్లు పీక్కుంటున్నారు అనమాట. లాస్ట్ సాంగ్ వచ్చాం, ఇక్కడ సింక్ అవ్వట్లేదు, ఏమిటి చేయాలి అని. బాలుగారు మీరేమైనా ఫోన్ చేస్తారా ఆయనకి అని. సరే పడితే పడతాను, తిడతారేమో లేండి అని ఫోన్ చేశాను. ఫోన్ తీశారు. నేను బాలునండి, నిన్న తంబి అని. ఇలా మీరు రాశారు, ఈ పర్టికులర్ లైన్లో మాత్రం కొంచెం సింక్ ఇబ్బంది వస్తుంది. ముందు లైను, తర్వాత లైను, ఈ మధ్య లైను 3 చదువు అన్నారు. నేను పాడేశాను ఆయన రాసింది. ఆ 2 పదాలు కావట్లేదా, పేపర్ పెన్ ఉందా అన్నాడు. తీసుకున్నాను. 6 ఆల్టర్నేటివ్స్ చెప్పారండి. 6 పక్కా సింకే, ఏది వాడాలో తెలియదు. సినిమా చూడకుండా యాగంలో ఉంటూ దీన్ని దీర్ఘ దృష్టి అంటారు అన్నమాట. అక్కడి నుంచి సినిమా చూస్తున్నాడు ఆయన. ఎన్ని కష్టాలండి. ఇప్పుడు ఆయన అన్నారే దశావతారంలో, నేను చెప్పింది 8 క్యారెక్టర్లకి 2 క్యారెక్టర్లు చెప్పక్కర్లా. జాపనీస్ క్యారెక్టర్కి అలాగే ఉంచేశారు, ఇంగ్లీష్ విలన్ అమెరికన్ విలన్ క్యారెక్టర్కి అదే ఉంచేశారు. బట్ ఎంత కష్టపడి రాశాడో తమ్ముడు నాకు డెఫినెట్గా తెలుసు. ఒక్కోసారి నేను అన్ని పాత్రలు చూసి ఆఖరికి ఆ పొడుగాటి వాడి పాత్ర పెట్టుకున్నాను. అది చాలా ఈజీ అని, అది ఈజీగా అయిపోతుంది తొందరగానే, అది లాస్ట్లో పెట్టుకున్నాను. మిగతా అయిపోయి మన క్యారెక్టర్ రా క్యారెక్టర్ ఉంటుంది, అది ఆ ముసలావిడ క్యారెక్టర్. ఇది ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్ని టేకులు చెప్పాలి, దాంట్లో ఎమోషనల్ కావాలి, ఇవన్నీ. అంటే ఆర్టిస్ట్ గొప్పతనం అని కాదు, డైలాగ్ ప్రాపర్గా ఉంటే చెప్పడానికి ఉత్సాహం వస్తుంది. చేసే కళాకారులు అలాంటి వాడు ఎంత అద్భుతాలన్నా చేయొచ్చు. ఈ క్యారెక్టర్కి ఆ రా ఆఫీసర్ క్యారెక్టర్కి చిన్న తేడానే ఉంటుంది. అల్లా ఏమంటే మీరు ఇలా మాట్లాడతాడు ఆ క్యారెక్టర్, ఏంటి తెలుగే అంటాడు ఈయన. ఈ రెండింటికి తేడా తెలియాలి. ఇది 5 నిమిషాలు అయిపోతుంది మొదలెడతానండి. ఒక 4 సపోజ్ 2 నెలల కంటే బాగున్నావా, ఎప్పుడు వచ్చా, అనేటప్పటికి మామూలు మాట వచ్చేసేది, కండరాలన్నీ కుంచిపోయేది. చాలా కష్టపడ్డ క్యారెక్టర్ నేను, అది చాలా చాలా టఫ్గా కష్టపడ్డ క్యారెక్టర్. ఎక్కువ టైం తీసుకున్నాను దానికి, చాలా చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. అలాగే ఇంకా నేను కష్టపడ్డది గాంధీ అటెన్బరోకి చెప్తున్నప్పుడు తెలుగులో. పాపం ఓల్గా గారు రాశారు తెలుగులో. ఆవిడ ఎప్పుడు డబ్బింగ్కి రాసిన ఆవిడ కాదు, బట్ మంచి మాటలు రాయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంగ్లీష్ కొన్ని చోట్ల క్లుప్తంగా ఉంటుంది, కొన్ని చోట్ల ఎలాబరేట్గా ఉంటుంది. ఆవిడ ఇంచుమించు అర్థాన్ని తీసుకుని రాశారు, కానీ లెంగ్స్ ఏవి సరిపోవట్లేదన్నమాట. ఆవిడని విమర్శించడం కాదు, ఎంత క్లిష్టమైన పరిస్థితి రాయడం అని. మా స్క్రిప్ట్ ఉందా అంటే అటెన్బరో స్క్రిప్ట్ ఇచ్చారు నాకు. దగ్గర పెట్టుకుని ఉన్నంతవరకు కరెక్ట్ చేసుకుంటూ ఆ పాత్రకున్న పవిత్రత పోకూడదు. అలాగే తెలుగుదనంతో ఆయన చెప్పిన వాటిని ఎలా మనం తను అన్నట్టుగా మార్చుకొని అందంగా చెప్పగలం అనేటటువంటిది గొప్ప విషయం. ఆర్టిస్ట్కు కష్టం, రాసేవాడికి కష్టం, రికార్డ్ చేసేవాడికి కష్టం, వీటన్నిటిలో ఎక్కువ కష్టం రాసేవాడికి. చాలా చాలా కష్టం. ఎందుకంటే ఎన్నిసార్లు సినిమా వేసుకొని చూస్తాడు. అందుకోసం సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే క్లోజ్ షాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని తమిళ స్క్రిప్ట్లో నోట్ చేసుకుంటారు. ఆ తర్వాత సినిమా రికార్డ్ చేసుకున్న దాన్ని టేప్ చేస్తూ వింటూ, ఎక్కడ అవసరం లేదో లిప్ చక్కగా రాసుకుంటూ, ఆ లిప్ సింక్ ఎక్కడ కావాలో వచ్చినప్పుడు మాత్రం దానికోసం తాపత్రయపడి రాయడం అంటూ జరుగుతుంది అన్నమాట. గురవారెడ్డి గారు అన్నట్టుగా డబ్బింగ్ సినిమాల మీద చాలా తక్కువ అభిప్రాయం ఉంది. కానీ స్ట్రైట్ సినిమా తీయడం కంటే కూడా చాలా కష్టమైనటువంటి ప్రక్రియ అది. కానీ ఎంతమందికి అన్నం పెట్టింది తెలుసా అండి. ఇవాళ డబ్బింగ్ చేయడం ఎందుకు, డబ్బింగ్ సినిమాలు వచ్చేసి మా స్ట్రైట్ సినిమాలనే తినేస్తున్నాయని. అక్కడే ఉంది కదా రీజను. ఎందుకు స్ట్రైట్ సినిమా కంటే డబ్బింగ్ సినిమాకి ఎక్కువ కలెక్షన్ వస్తున్నాయంటే అందులో ఉన్న కంటెంట్ కావచ్చు, మాటలు అటు ఇటుగా ఉన్నా కూడా మేము అర్థం చేసుకుంటాం. బికాస్ ది కంటెంట్ ఆఫ్ ది సినిమా ఈజ్ బెటర్ దాన్ వాట్ ఎ స్ట్రైట్ ఫిల్మ్ హ్యాస్ గాట్. ఇక్కడ మనం ఒక పెద్ద నటుడు నటించినటువంటి తెలుగు సినిమా కంటే కూడా చిన్న నటులు నటించినటువంటి ఒక కథాబలం ఉన్నటువంటి డబ్బింగ్ సినిమాలు 100 రోజులు ఆడాయి. అయితే హిందీలో ప్రేమ పావురాలు ఇవన్నీ కూడా సిల్వర్ జూబ్లీ ఎలా తీసుకుంటాయి తెలుగులో. కేవలం మ్యూజిక్ వల్ల వెళ్ళిపోతుందా? కాదు, హృదయం చెప్పాలి. సినిమా హృదయాన్ని, ఆహార్యం వేరేగా ఉన్నా, వాతావరణం వేరేగా ఉన్నా, చెవికి గనక వినపడే భాష ఇది మన భాష అనిపిస్తే
ఆ సినిమా అక్కడికి 75% సక్సెస్ అయిపోయినట్టే. కాబట్టి ఆ 75% విజయం రచయితకే దక్కుతుంది. ఇది డబ్బింగ్ సినిమా గురించి చెప్పింది. కానీ దీని గురించి విశ్లేషణ రాయడం, ఒక గ్రంథాన్ని తీసుకురావడం ఎంత కష్టం అంటేనండి, ఒకసారి నిజంగా నేను చాలా ఓపికగా ఉంటాను. మీకు అయినప్పుడు ఎప్పుడో ఒక 2 గంటలు మనం కూర్చొని మాట్లాడాలంటారు బయటపాలి. ఎప్పుడు ఏ 2 గంటలు నేను ఏ ఊళ్ళో ఉంటాను, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. నాకు ఏ ఊర్లో ఉన్నప్పుడు 2 గంటలు దొరుకుతుందో నాకు ముందుగా తెలియదు కదా. తీరా ఆయన వచ్చాక ఆ రోజు ఆ 2 గంటలు దొరకకపోవచ్చు. కేవలం ఫోను లేకపోతే క్యాసెట్లో రికార్డ్ చేసి ఇవ్వడం, లేకపోతే రాసి పంపించడం ఇలాగే జరిగింది. ముఖ్యంగా తమిళానికి సంబంధించిన కొన్ని పాటల తాలూకు వివరాలు ఆయన అడిగారు. అందులో మీరు పుస్తకం చూస్తే తెలుస్తుంది ఎంత కష్టపడ్డారు. దాన్ని నిజంగా డబ్బింగ్ పరిశ్రమలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పైడిపాల గారికి చాలా రుణపడి ఉంటారు. చాలా అద్భుతమైన గ్రంథం, అద్భుతమైనటువంటి గ్రంథం, సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి గ్రంథాన్ని ప్రచురించినటువంటి రాయుడు గారికి, ఇవాళ విడుదల చేయడానికి తనంతట తన నడుం కట్టినటువంటి మా చిన్నబ్బాయి వరప్రసాద్ రెడ్డికి, సినిమాకు సంబంధించినటువంటి జాతి అంతా కూడా రుణపడి ఉంటుంది. నేను డబ్బింగ్ గురించి మాత్రమే చెప్పట్లా, సినిమాకు సంబంధించిన జాతి అంతా కూడా రుణపడి ఉంటుంది. ఎందుకు డబ్బింగ్ సినిమాలు బ్యాన్ చేయాలండి? అవి చాలా బాగున్నాయని జనాన్ని చూడవద్దనే హక్కు ఎవడుకుంది? బాలేని సినిమాని సంకళ్ళేసి కూర్చోబెట్టిన కుర్చీలతో కూడా పీక్కొని బయటకు వెళ్ళిపోతారు తప్పించి మా డబ్బులు తిరిగిమ్మని ఎవరు అడగరు. వద్దురా ఈ తలనొప్పి వదిలితే చాలంటారు. బాగున్న సినిమాను చూడవద్దనే అధికారం ఎవరికి ఉంది? ఎవరికీ లేదు. మనకి చేతనైతే ఏం చేయాలంటే దానికంటే మంచి సినిమా తీయగలగాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది కావాల్సింది. ఒక్కసారిగా తీయకూడదంటే ఎంతమంది బతుకులు ఛిద్రమైపోతాయి తెలుసా? చిన్న చితక ఒకటి ఒరే అని పిలవడానికి ఒక రోజంతా కాచుకొని ఉంటాడు. ఒక క్రౌడ్ నాయిస్ తీయాలి, ఒకరోజు పెట్టుకుంటారు. ఎక్కడెక్కడ సినిమాలో జనసందోహం ఉంది, దాని గురించి ఏదో మాట్లాడుకుంటూ ఉండాలి. రకరకాలుగా మైకులు పెట్టేసి మీరు మాట్లాడుతూ ఉండండి అంటారు. ఆ సీన్ వచ్చారు, వీళ్ళు మాట్లాడుతూ ఉండాలి. ఆ సీన్ వచ్చే వరకు ఆ ఒక్క సీన్ చెప్పి ఓ 500 ఓ 750 రూపాయలు సంపాదించుకోవడం కోసం డబ్బింగ్ థియేటర్ బయట పడిగాపులు పడేటటువంటి, ఆ రోజుకు మాకు గ్రాసం దొరుకుతుంది అనేటటువంటి కళాకారులు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. ఎంత కష్టమో నాకు తెలుసు వాళ్ళ బతుకు. ఇవాళ ఇన్ని సినిమాలు వచ్చి వాళ్ళు కూడా కాస్త పచ్చగా ఉంటున్నారు. కాబట్టి మనం అది హేయమైంది, ఇది పనికిరాందని కాదు, బాగలేదని చెప్దాం. అందులో కూడా చెప్పారు కదా పురుగుల గురించి వచ్చిన పాటల గురించి. అది చాదస్తాం. నాకంతా తెలుసు, తలకు రోకలు చుట్టుకుంటాను అన్నట్టు. అది కరెక్ట్ కాదు. డబ్బింగ్ అనేది చాలా గొప్ప ప్రక్రియ. ఇలా కూడా సినిమాలు తీయొచ్చు అని చెప్పి తయారు చేసినటువంటి శ్రీశ్రీ గారికి ముందుగా జాతంతా చాలా రుణపడి ఉంటుంది. లేకపోతే ఎంత పోగొట్టుకునేవాళ్ళము. శివాజీ గణేశన్ గారి అద్భుతమైనటువంటి కళాఖండాలు తెలుగులోకి వచ్చేవా? దశరథ రామరెడ్డి అనేటటువంటి ఒక కళాకారుడికి ఇతనే చెప్పాలి, ఆయన లేకపోతే కేవీఎస్ శర్మ గారే చెప్పాలి, లేకపోతే కాస్త భరించగలిగేవారు ఉంటే జగ్గయ్య గారే చెప్పాలి అనేటటువంటి ఒక, ఇందులో జగ్గయ్య చెప్పారట్రా శివాజీ గణేశన్ కోసం అని సినిమాకు వెళ్ళి చూసిన వాళ్ళు ఉన్నారన్నమాట. అలా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి చాలామంది పెద్ద ఆర్టిస్టులు ఇవాళ బ్రహ్మానందం గారు కానివ్వండి, కోట శ్రీనివాసరావు కానివ్వండి, రాళ్లపల్లి కానివ్వండి, వీళ్ళందరూ కూడా మన డబ్బింగ్ సినిమాల్లో చాలామందికి గానం చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక అద్భుతమైన కళ. ఈ కళను ఏదో చిన్న చూపు చూడకుండా దయచేసి గో ఇన్ డెప్త్. దానికి ఈ పుస్తకం మీకు ఒక కరదీపికలాగా ఉపయోగపడుతుంది. దయచేసి కొనండి, చదవండి, 10 మందికి తెలియజేయండి ఇందులో ఉన్న కష్టాలు, నష్టాలు ఏమిటి, ఇబ్బందులు ఏమిటి అని. అభినందించండి అంత అద్భుతంగా రాసినటువంటి కవులని, అలాంటి సినిమాలు తీయడానికి నడుం కట్టినటువంటి నిర్మాతలు. ముందుగా ఇంత ఓపికగా విన్నందుకు మీకు, ఈ టైం చూసుకొని చాలే అబ్బాయి అనకుండా నా పక్కన కూర్చున్నటువంటి మా వరప్రసాద్ రెడ్డికి ధన్యవాదాలు. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.